వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకటేశ్వర స్వామి డ్రాయింగ్ పార్ట్ 2. ఈ పార్ట్ 2 వీడియోలో ఎక్కడి వరకు పెయింటింగ్ అయ్యింది అనేది మీకు చూపిస్తాను. ఈ పార్ట్ 2లో ఈ బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ కలర్ ఉంది కదా, ఇది వేసాను. అలాగే ఈ పూలమాల ఉంది కదా, ఇది కంప్లీట్ చేశాను. ఇప్పుడు పెయింటింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బ్లాక్ కలర్ తీసుకుని వెంకటేశ్వర స్వామి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ కలర్ అనేది ఫిల్ చేసేయాలి. అయితే పూలమాల ఉంది కదా, దాని మీదకి కాకుండా మిగిలినంతా బ్లాక్ కలర్ అనేది ఫిల్ చేయాలి. మనం పెయింట్ చేస్తున్నవి అక్రిలిక్ కలర్స్ కాబట్టి వీటిలో వాటర్ కలర్స్లో వేసినంత వాటర్ అనేది మిక్స్ చేయకూడదు. జస్ట్ బ్రష్ కొద్దిగా వెట్గా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా నేను వెంకటేశ్వర స్వామి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ కలర్ అనేది ఫిల్ చేసేసాను. బ్లాక్ కలర్ ఫిల్ చేసిన తరువాత పూలమాల ఉంది కదా, అది పెయింటింగ్ అనేది చేశాను. ఈ విధంగా బ్లాక్ కలర్ ఫిల్ చేసిన తర్వాత ఒక 2 hours గ్యాప్ ఇచ్చి అప్పుడు పూలమాల పెయింట్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే బ్లాక్ కలర్ ఇంకా వెట్గా ఉన్నప్పుడే మనం వేరే కలర్ అనేది స్టార్ట్ చేస్తే అవి రెండు కలిసిపోతాయి. అందుకోసమని నేను ఒక 2 hours ఆగిన తర్వాత ఈ రెడ్ కలర్ మీకు చూపించాను కదా స్క్రీన్ మీద, నేను ఏ కలర్ తీసుకున్నానో అది ఫస్ట్ ఒక లేయర్ అనేది పెయింట్ చేశాను. ఈ విధంగా నెమ్మదిగా కిరీటం లోపలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఈ రెడ్ కలర్ అనేది ఫిల్ చేయాలి. రెండు వైపులా కూడా నీట్గా ఫిల్ చేసేయాలి ఫస్ట్ ఒక లేయర్. ఇప్పుడు రెండోసారి దానిపైన మళ్ళీ రెడ్ కలర్ని, అంటే ముందు తీసుకున్న రెడ్ కలర్ ఉంది కదా, దాన్ని మళ్ళీ ఇంకొకసారి పెయింట్ చేస్తున్నాను. ఫస్ట్ వేసిన పెయింటింగ్ కొంచెం డ్రై అయిన తర్వాతే మళ్ళీ సెకండ్ టైం దానిపైన రెడ్ కలర్ పెయింట్ చేశాను. అదేవిధంగా ఇప్పుడు ఎల్లో కలర్ తీసుకున్నాను. ఇది లెమన్ ఎల్లో కూడా ఫస్ట్ ఒకసారి పెయింట్ చేసేయాలి. అది డ్రై అయిన తర్వాత దానిపైన సెకండ్ లేయర్ కూడా వేసేసాను. ఇప్పుడు లైట్ గ్రీన్ తీసుకుని, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ లైట్ గ్రీన్ తీసుకుని ఫస్ట్ ఒక లేయర్ పెయింట్ చేశాను. అది డ్రై అయిన తర్వాత దానిపైన సెకండ్ లేయర్ కూడా పెయింట్ చేయాలి. ఈ విధంగా గ్రీన్ కలర్ మనం తీసుకున్న పూలమాలలో ఎక్కడుందో అదంతా గ్రీన్ ఫిల్ చేసేయాలి. అది ఆరిన తర్వాత సెకండ్ లేయర్ అనేది పెయింట్ చేయండి. ఈ విధంగా ఫస్ట్ ఒక లేయర్ అనేది వేసేసాను. ఇది ఆరిన తర్వాత సెకండ్ లేయర్ కూడా వేయడం జరిగింది. ఇప్పుడు రెడ్ షేడ్లోనే ఇంకొక షేడ్ తీసుకున్నాను. దానిలో ఇప్పుడు బ్లాక్ కూడా మిక్స్ చేస్తున్నాను. ఈ రెడ్లో కొద్దిగా బ్లాక్ మిక్స్ చేయడం వల్ల మనకి కొంచెం బ్రౌన్ షేడ్ లాగా వస్తుంది. ఈ బ్రౌన్ షేడ్ని మనం తీసుకున్న పూలమాలలో రెడ్ ఫిల్ చేసాం కదా, అక్కడ కిరీటం వైపుకు ఉన్న దండ ఉంది కదా, అటువైపున అంటే దండకి కింద భాగంలో డార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ పూలమాల కిరీటం వైపు ఉంది కదా, అటువైపు డార్క్ షేడ్ ఉండాలి. దానికి ఆపోజిట్లో పై వైపు ఉంది కదా, అక్కడ లైట్ షేడ్ అనేది ఉండాలి. అలా ఉంటేనే మనకి రియల్ పూలమాల ఉన్నట్టుగా ఉంటుంది. ఈ విధంగా ఈ బ్రౌన్ షేడ్తో రెండు వైపులా కూడా డార్క్ చేయాలి. తర్వాత ఇప్పుడు మనం ముందు తీసుకున్న లైట్ గ్రీన్ ఉంది కదా, ఆ లైట్ గ్రీన్లో కొద్దిగా బ్లాక్ మిక్స్ చేస్తే మనకి కొంచెం డార్క్ గ్రీన్ షేడ్ అనేది వస్తుంది. సేమ్ ఇది కూడా
ముందు మనం రెడ్ కలర్ని ఏ విధంగా ఎటువైపు డార్క్ చేసామో అదే విధంగా గ్రీన్ కలర్ కూడా ఈ పూలమాల కింద భాగం అంతా కూడా డార్క్ చేయాలి. వెంకటేశ్వర స్వామి వైపు కొన్న వైపు డార్క్ షేడ్ అనేది చేయాలి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా గ్రీన్ ఎక్కడుందో అదంతా డార్క్ చేసేయాలి. ఇది ఆరెంజ్ షేడ్ మనం లెమన్ ఎల్లో తీసుకున్నాం కదా, అక్కడ దండ కింద వైపు డార్క్ చేయాలి కదా, ఆ ప్లేస్లో ఈ ఆరెంజ్ షేడ్ అనేది వెయ్యాలి. ఈ ఆరెంజ్ కలర్ని లెమన్ ఎల్లో పైన సగం వరకు కూడా పెయింట్ చేసేయాలి. బాగా కింద వైపు డార్క్ ఆరెంజ్ షేడ్ ఉండాలి. కొంచెం పైకి వచ్చేటప్పటికి లైట్ షేడ్ అనేది చూపించాలి. ఈ విధంగా పూలమాల 2 వైపులా కూడా ఫిల్ చేయాలి. చూసారు కదా, మధ్యలోకి వచ్చేటప్పటికి కొంచెం లైట్ ఆరెంజ్ షేడ్ అనేది ఇవ్వాలి. కింద వైపున బాగా డార్క్ షేడ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఆరెంజ్ ఉంది కదా, దానిలోనే కొద్దిగా బ్లాక్ అనేది మిక్స్ చేశాను. ఈ డార్క్ కలర్ని కింద వైపు ఇంకొంచెం డార్క్ షేడ్ అనేది ఇంకొంచెం డార్క్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా 2 వైపులా కూడా కింద వైపు కొంచెం డార్క్ చేయండి. చూసారు కదా, ఇంతకు ముందుకి ఇప్పటికి కూడా డిఫరెన్స్ తెలుస్తుంది కదా, ఇంకా రియల్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఎల్లో షేడ్ తీసుకోవాలి. ఇంకొంచెం డార్క్ ఎల్లో తీసుకుంటున్నాను. ఈ డార్క్ ఎల్లో ఎక్కడ వేయాలంటే ఇప్పుడు కింద వైపు ఆరెంజ్ షేడ్ ఉంది కదా, పైన లైట్ షేడ్ చూపించాలి. ఇప్పుడు ఆ దండకి మధ్యలో కొంచెం ఈ ఎల్లోతో పెయింట్ చేయాలి. మధ్యలో ఈ డార్క్ ఎల్లో అనేది కనిపించాలి మనకి. ఇప్పుడు ఈ డార్క్ ఎల్లో వేసిన తర్వాత దండ పైన లెమన్ ఎల్లో తీసుకుని మళ్ళీ ఇంకొకసారి పెయింట్ చేయాలి. లెమన్ ఎల్లో తీసుకున్నాను. పూలమాల పై వైపున లెమన్ ఎల్లో అనేది పెయింట్ చేస్తున్నాను. ఈ విధంగా 2 వైపులో కూడా లెమన్ ఎల్లో అనేది పెయింట్ చేయాలి. లెమన్ ఎల్లోలో కొద్దిగా వైట్ మిక్స్ చేయాలి. ఇంకా లైట్ ఎల్లో షేడ్ అనేది వస్తుంది కదా, దాంతో మళ్ళీ పైన ఇంకొకసారి పెయింట్ చేస్తున్నా. అంటే హైలైట్స్లా కనిపించడం కోసం అక్కడక్కడ వైట్ షేడ్లా ఉన్నట్టుగా ఉంది కదా, ఆ ఎల్లో అనేది పెయింట్ చేయాలి. లెమన్ ఎల్లోలో కొద్దిగా వైట్ మిక్స్ చేశాను. వైట్ కలర్, మనం ముందు తీసుకున్న లైట్ గ్రీన్, లెమన్ ఎల్లో, ఈ 3 కలర్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ లెమన్ ఎల్లో, లైట్ గ్రీన్ మిక్స్ చేస్తే ఇంకా లైట్ షేడ్లో ఉన్న గ్రీన్ అనేది వస్తుంది. ఈ గ్రీన్ని మనం ముందు పెయింట్ చేసిన లైట్ గ్రీన్ షేడ్ ఉంది కదా, దాని మీద ఫస్ట్ కింది వైపు డార్క్ చేసాం కదా, ఇప్పుడు పై వైపున ఈ లైట్ గ్రీన్తో పెయింట్ చేయండి. ఈ లైట్ గ్రీన్తో పెయింట్ చేసిన తర్వాత
వైట్ కలర్ అనేది తీసుకున్నాను. పై వైపున వైట్ కలర్ అనేది పెయింట్ చేయాలి. ఈ విధంగా రెండు వైపులా కూడా పెయింట్ చేయాలి. మనం ఫస్ట్ పెయింట్ చేసిన రెడ్ కలర్ ఇంకా వైట్ కలర్ ఇవి రెండు తీసుకుని మిక్స్ చేయాలి. మనకి లైట్ రెడ్ షేడ్ వస్తుంది. ఈ రెడ్ కలర్ని అంటే ఈ లైట్ రెడ్ కలర్ని మనం రెడ్ కలర్ ఎక్కడ పెయింట్ చేసామో పూలమాల అక్కడ పై వైపున లైట్ షేడ్ అనేది పెయింట్ చేయాలి. ఈ విధంగా రెండు వైపులా కూడా పెయింట్ చేయాలి. ఇలా రెండు వైపులా పెయింట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కింద వైపున డార్క్ అనేది చేయాలి. ఇప్పుడు రెడ్ కలర్తో పెయింట్ చేస్తున్నాను. రెడ్ కలర్లో కొద్దిగా బ్లాక్ మిక్స్ చేస్తే బ్రౌన్ షేడ్ వస్తుంది కదా, దాంతో ఇంకొకసారి కింద డార్క్ చేయండి. ఈ పూలమాల కిరీటం వైపుకి ఉంది కదా, అటువైపు కొంచెం డార్క్ చేయాలి. ఇప్పుడు డైరెక్ట్గా వైట్ కలర్ తీసుకున్నాను. వైట్ కలర్తో పూలమాల పై వైపున పెయింటింగ్ చేయాలి. ఈ విధంగా రెండు వైపులా కూడా పెయింట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం 3 కలర్స్ కింద చూపించాలి. కింద డార్క్ రెడ్ షేడ్, మధ్యలో మీడియం రెడ్, పైన లైట్ రెడ్ షేడ్ ఉన్నట్టుగా 3 కలర్స్ కింద చూపిస్తేనే మనకి అది రియల్గా ఉన్నట్టుగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ అనేది ఇంకా సరిగా రాలేదు అని అనిపించింది నాకు. దానికోసం మళ్ళీ ఏం చేశానంటే ఫస్ట్ లెమన్ ఎల్లో అనేది పై వైపున పెయింట్ చేశాను. దానిపైన మళ్ళీ వైట్ కలర్ అనేది పెయింట్ చేస్తున్నాను. ఈ గ్రీన్ కలర్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, అక్కడ మనకి వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నట్టుగా కనిపించాలి. దానికోసం ఫస్ట్ నేను గ్రే కలర్ అనేది తీసుకుని పెయింట్ చేస్తున్నాను. ఈ విధంగా గ్రే కలర్ పెయింట్ చేసిన తర్వాత కొంచెం బ్లాక్ కలర్ అనేది ఎక్కువ, వైట్లో కొంచెం ఎక్కువ మిక్స్ చేస్తే డార్క్ గ్రే వస్తుంది కదా, ఈ డార్క్ గ్రేతో మనం పూలమాల కింద వైపు డార్క్ అనేది చేస్తున్నాం కదా, ప్రతి కలర్ ఇదే ఇంతకుముందు రెడ్, గ్రీన్, ఎల్లో వేసినప్పుడు కూడా ఇలా కింద వైపు డార్క్ చేసాం కదా, కాబట్టి దీనికి కూడా డార్క్ గ్రేతో డార్క్ చేయాలి. అలాగే పైన ఇప్పుడు లైట్ గ్రేతో పెయింట్ చేస్తున్నాను. అయితే డార్క్ గ్రే మరి డార్క్గా అయిపోయినట్టుగా అనిపించింది నాకు. దానికోసం మళ్ళీ ఒకసారి లైట్ గ్రేతో పెయింట్ చేసేసాను మొత్తం. ఇప్పుడు మళ్ళీ పై వైపున లైట్ గ్రే వేస్తున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా వైట్ కలర్ అనేది తీసుకున్నాను. వైట్ కలర్తో మళ్ళీ పెయింట్ చేస్తున్నాను. అంటే ఇంతకు ముందు వేసింది కొంచెం డ్రై అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి పెయింట్ చేస్తున్నాను. ఇప్పుడు డార్క్ గ్రే తీసుకుని మళ్ళీ ఇంకొకసారి కింద వైపున కొద్దిగా డార్క్ చేశాను. చూసారు కదా, ఇప్పుడు రియల్గా ఉన్నట్టుగా ఉంది కదా. ఇంతకు ముందు వేసిన పెయింటింగ్ బాగా డ్రై అయిన తర్వాత మళ్ళీ దానిపైన ఇంకొకసారి వైట్ అనేది పై వైపున పెయింట్ చేయాలి. ఈ విధంగా మొత్తం
పూలమాల పెయింట్ చేయడం అయితే ఈ వీడియోలో కంప్లీట్ అయ్యింది.